ప్లస్ డిఏ అని చెప్పాడు కాబట్టి శాలరీకి డిఏ కూడా యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ పే హెడ్. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో పేరోల్ అనే ప్రాబ్లం గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. ఈ పేరోల్లో పే హెడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా పే హెడ్లో ఏం క్రియేట్ చేశానంటే బేసిక్ శాలరీ అనేది ఒకటి క్రియేట్ చేశాను. మనకి ప్రాబ్లంలో ఎగ్జాంపుల్లో బేసిక్ శాలరీతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. బేసిక్ శాలరీ క్యాలిక్యులేషన్ అయిపోయింది. నెక్స్ట్ పే హెడ్ తీసుకోవాలి క్రియేట్లోనే. బేసిక్ శాలరీ తర్వాత మనకి ఏం చెప్పాడంటే డిఏ అని చెప్పాడు. 50% ఆన్ బేసిక్ శాలరీ అన్నాడు. నెక్స్ట్ మనం డిఏనే క్రియేట్ చేయాలి. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మనం శాలరీకి యాడ్ చేస్తాం. శాలరీకి యాడ్ అవుతుంది డిఏ అమౌంట్ అనేది. అలా యాడ్ చేస్తే వాటిని ఎర్నింగ్స్ అంటారు. పే హెడ్ టైప్లో ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ తీసుకోవాలి. ఇన్కమ్ టైప్ ఫిక్స్డే. అండర్ డిఏ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాను. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ అనే ఉంచాలి. నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్. డిఏకి డిఏ అనే డిస్ప్లే అవ్వాలి. యూజ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాడ్యుటీ క్యాలిక్యులేషన్ అనేది ఏమి ఉండదు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాలిక్యులేషన్ టైప్ వచ్చేసి ఎలా క్యాలిక్యులేషన్ చేయమన్నాడు డిఏని. ఇదిగోండి, డిఏ ఎట్ ది రేట్ ఆఫ్ 50% ఆన్ బేసిక్ శాలరీ అని చెప్పాడు. బేసిక్ శాలరీ మీద 50% క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో అదే చేయాలి. పర్సంటేజెస్ వైజ్గా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే క్యాలిక్యులేషన్ టైప్లో మనం తీసుకోవాల్సిన ఆప్షన్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ ఆప్షన్ తీసుకున్న వెంటనే కంప్యూటేషన్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామని చెప్పేసి ఇదే ప్లేస్లో మనకి ఇప్పుడు ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. నార్మల్ రౌండింగ్ లిమిట్ వచ్చేసి 0.50 తీసుకుంటాం. కంప్యూటేషన్లో క్యాలిక్యులేషన్ ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్, అంటే ఎర్నింగ్స్ అంటే శాలరీకి మనం యాడ్ చేసే ఏవే ఆప్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ యాడ్ అయ్యి వచ్చే టోటల్ అమౌంట్ మీద మీకు డిఏ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ జరగాలి అంటే ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు, శాలరీలో నుండి కట్ చేసే డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్ యొక్క టోటల్స్ మీద నీకు డిఏ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ జరగాలి అంటే ఆన్ కరెంట్ డిడక్షన్ టోటల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు, వాడే క్లియర్గా ఒక అమౌంట్ చెప్పి అందులో నుండి ఇంకొంచెం అమౌంట్ కట్ చేయమంటే డిడక్షన్ చేయమంటే ఆన్ కరెంట్ సబ్ టోటల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు, వాడు పర్సంటేజెస్ ఇస్తే మాత్రం ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఈ 4 ఆప్షన్స్లో ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, అంటే మనల్ని పర్సంటేజెస్ వైజ్గా క్యాలిక్యులేషన్ చేయమన్నాడు కాబట్టి మనం ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇదిగో డిఏ అనేది 50% క్యాలిక్యులేషన్. సో ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా సెలెక్ట్ చేస్తున్నాను. నీకు ఫార్ములా దేని మీద అప్లై అవ్వాలని అడుగుతున్నాడు. మనకి ఫార్ములా వచ్చేసి బేసిక్ శాలరీ మీద అప్లై అవ్వాలి. ఆల్రెడీ మనం లిస్ట్లో పే హెడ్లో బేసిక్ శాలరీ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో సెలెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోండి. ఇదిగోండి, స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ శాలరీ. ఈ డేట్కే మనం చేసేది. సో డేట్ అలాగే ఉంచేస్తాం. బేసిక్ శాలరీ ఫర్ మంత్లీ మనం ఎంతైతే పే చేస్తున్నామో ఆ వాల్యూ ఎంటర్ చేయాలి. బేసిక్ శాలరీ ఫర్ మంత్లీ వచ్చేసి 15,000 మనం పే చేసేది. సో అదే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేస్తున్నాను. పర్సంటేజెస్ వైజ్గా క్యాలిక్యులేషన్ జరగాలి కాబట్టి స్లాబ్ టైప్లో పర్సంటేజెస్ తీసుకోవాలి. ఎంత పర్సెంట్ క్యాలిక్యులేషన్ జరగాలన్నాడు అంటే 50% అన్నాడు. 50% ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏమీ పర్సంటేజెస్ అనేవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ చేసేడు. పర్సంటేజెస్ వైజ్గా పే హెడ్స్ని క్రియేట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్ అనమాట. సేవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డిఏ తర్వాత మనకి ఏమి ఇచ్చారంటే హెచ్ఆర్ఏ 20% అన్నాడు. అది కూడా బేసిక్ శాలరీ మీద. నెక్స్ట్ హెచ్ఆర్ఏనే క్రియేట్ చేయాలి. హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. ఇది కూడా ఎంప్లాయీకి యాడ్ అవుతుంది. సో ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ. ఇన్కమ్ టైప్ ఫిక్స్డ్. ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ అనే ఉంచాలి. నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ హెచ్ఆర్ఏ అనే ఉండాలి. యూజ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాడ్యుటీ నోనే. క్యాలిక్యులేషన్ టైప్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. నార్మల్ రౌండింగ్ లిమిట్ 0.50 తీసుకోవాలి. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. బేసిక్ శాలరీ ఒక్కటే సెలెక్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ లిస్ట్ 15,000 ఫర్ మంత్. పర్సంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారంటే మనకి 20% ఇచ్చారు. సో 20% తీసుకోవాలి. 20%
ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేటివి. సేమ్ డిఏ ఎలా అయితే క్రియేట్ చేసామో హెచ్ఆర్ఏ కూడా అలాగే క్రియేట్ చేయాలి. పర్సెంటేజెస్ నేమ్ ఒక్కటే చేంజ్ అవుతాయి, రిమైనింగ్ అంతా ఒకటే ప్రాసెస్. నెక్స్ట్ హెచ్ఆర్ఏ తర్వాత మనకేమి ఇచ్చారంటే సిసిఏ ఇచ్చాడు @10% అన్నాడు బేసిక్ శాలరీ మీద. సిటీ కాంపోనెంట్ అలవెన్స్ అంటారు, ఇది కూడా ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ. ఇన్కమ్ టైప్ ఫిక్స్డ్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్, పే స్లిప్లో మనకి సిసిఏ అనే రావాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాడ్యుటీ నో అనే ఉంచాలి. క్యాలిక్యులేషన్ టైప్లో యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50 తీసుకోవాలి. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములానే బేసిక్ శాలరీ ఒక్కటే సెలెక్ట్ చేయాలి. మనకి లిస్ట్లో బేసిక్ శాలరీ డిఏ హెచ్ఆర్ఏ 3 ఉన్నాయి, ఓన్లీ బేసిక్ శాలరీ ఒక్కటే సెలెక్ట్ చేయండి. బేసిక్ శాలరీ మీదే క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. 15,000 ఫర్ మంత్. 10% అన్నాడు, సో 10% ఇచ్చేసాను, సేవ్ చేసేయడమే. సో సిసిఏ కూడా క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. నెక్స్ట్ సిసిఏ తర్వాత మనకి పిఎఫ్ 12% ఆన్ శాలరీ అని చెప్పాడు. శాలరీ మీన్స్ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ అన్నాడు. నెక్స్ట్ మనం పిఎఫ్ క్రియేట్ చేయాలి. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అంటారు, ఇది శాలరీలో నుండి కట్ చేస్తారు. సో పే హెడ్ టైప్లో డిడక్షన్ ఫర్ ఎంప్లాయీ అంటారు. ఇలా కట్ చేసిన ఈ పిఎఫ్ అమౌంట్ అనేది ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత కానీ లేదా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కానీ పిఎఫ్ అమౌంట్కి అప్లై చేస్తే ఆ అమౌంట్ అనేది కంపెనీ వాళ్ళు తిరిగి ఆ ఎంప్లాయీకి పే చేయాలి. సో ఇది కంపెనీ వాళ్ళకి కరెంట్ లయబిలిటీ అవుతుంది. సో కరెంట్ లయబిలిటీ తీసుకోవాలి. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ అనే ఉంచాలి. నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్ పిఎఫ్ అనే ఉంచాలి. క్యాలిక్యులేషన్ టైప్ 12% ఆన్ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ అని చెప్పాడు, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలి. నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50నే తీసుకోవాలి. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములానే తీసుకోవాలి, పర్సెంటేజెస్ కాబట్టి. బేసిక్ శాలరీ ఇక్కడ యాడ్ పే హెడ్ తీసుకోవాలి. ఎందుకని యాడ్ పే హెడ్ మళ్ళీ తీసుకోవాలంటే వాడిక్కడ క్లియర్గా చెప్పాడు బ్రాకెట్లో శాలరీ మీనింగ్ శాలరీ ప్లస్ డిఏ అని, ఓకేనా. సో శాలరీ ప్లస్ డిఏ అని చెప్పాడు కాబట్టి శాలరీకి డిఏ కూడా యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ పే హెడ్ ఏం యాడ్ చేస్తామంటున్నాడు, డిఏ యాడ్ చేస్తాను. ఎండ్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు మనకి బేసిక్ శాలరీ ప్లస్ డిఏ అని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూసారా, ఆ రెండు యాడ్ చేస్తే ఎంత టోటల్ అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్నే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే కంట్రోల్ N తీసుకోండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. 15,000 ఇంటూ డిఏ వచ్చేసి మనకి 50% అని చెప్పాడు. 50/100 వేసి ఒక ఎంటర్ కొట్టండి, 7,500 వస్తుంది. 7,500 ప్లస్ 15,000 యాడ్ చేస్తే 22,500 వస్తుంది. సో 22,500 అమౌంట్ మీద మనకి పిఎఫ్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ జరగాలి. అది కూడా ఎంత పర్సెంట్ జరగాలి, 12% జరగాలి. సో 12% ఇక్కడ ఇస్తే సరిపోద్ది, సేవ్ చేసేడు. సో పిఎఫ్ అనే పే హెడ్ని క్రియేట్ చేయాలి అంటే మన టాలీలో ఇది ప్రాసెస్ అనమాట. మీకు ఈ వీడియోలో డిఏ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, హెచ్ఆర్ఏ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, సిసిఏ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, నెక్స్ట్ పిఎఫ్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఇంకేమేమి ఉన్నాయంటే మనకి ఈఎస్ఐ, పర్సనల్ లోను, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ 3 ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make